ఈ 4 రాశుల వారు పొరపాటున కూడా రాగి కడియం ధరించకూడదు. నాకేం అవుతుందిలే అని ధరిస్తే ఆ తర్వాత మీ ఇష్టం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చేతికి రాగి కడియం ధరించడం అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది రాగి కడియం వేసుకుంటున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది సూర్యుడు కుజగ్రహాల శక్తికి ప్రతిరూపం. ఈ శక్తి అందరికీ అనుకూలించదు. అందుకే రాగి కడియం ధరించడం వల్ల కొందరికి అదృష్టం కలిగితే మరికొందరికి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మిథున, కన్య, తుల, కుంభరాశుల వారు రాగి కడియం ధరించే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మరియు మిథున, కన్య రాశులకు బుధుడు అధిపతి కావడంతో వీరికి సహజంగానే ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ రాగిలోని అగ్నితత్వం వీరి స్వభావంతో ఘర్షణ పడే అవకాశం ఉంది. దీనివల్ల అనవసరమైన ఉత్కంఠ పెరగడం, చేసే చిన్న పనుల్లో కూడా తీవ్రమైన ఆందోళన చెందడం వంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రశాంతంగా ఉండవలసిన మనస్సు ఈ లోహం ప్రభావంతో తరచూ కోపంతో ఉంటారు. అదేవిధంగా శని మరియు శుక్రగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే తుల, కుంభరాశుల వారికి కూడా రాగి ఎప్పుడూ ధరించకూడదు. సూర్యుడు, శని మధ్య ఉన్న శత్రుత్వం వల్ల రాగి కడియం ధరించినప్పుడు ఈ రాశుల వారి జీవితంలో ఒక రకమైన అస్థిరత ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం కలగడం, ఆర్థిక వ్యవహారాల్లో అకస్మాత్తుగా ఆటంకాలు ఎదురుకావడం వంటివి సంభవించవచ్చు. వీరి సహజ సిద్ధమైన సమతుల్య జీవన శైలిని రాగిలోని తీక్షణమైన శక్తి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కేవలం గ్రహగతులే కాకుండా రాగి ధరించినప్పుడు వచ్చే శారీరక మార్పులను కూడా గమనించడం అత్యంత ముఖ్యం. కొందరికి రాగి వల్ల చర్మంపై దద్దుర్లు రావడం లేదా అలర్జీ కలగడం వంటివి జరుగుతుంటాయి. శాస్త్రీయంగా చూసినా, జ్యోతిషపరంగా చూసినా ఏదైనా వస్తువును ధరించిన తర్వాత మీ మానసిక స్థితిలో ప్రతికూల మార్పులు కనిపిస్తే అది మీకు పడటం లేదని అర్థం చేసుకోవాలి.